వెల్కమ్ టు TS3 న్యూస్ ఛానల్. నేను సిరి. 3 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయరెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. తనకు ప్రాణహాని ఉందని విజయరెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విజయరెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తాయి. సొంత వాళ్లే నా కుటుంబాన్ని నాశనం చేశారని తన అత్త అంటే విజయరెడ్డి తల్లి, నా బామర్ది చిరంజీవి, అతని భార్య వేధింపులు, ఆస్తి కోసం వాళ్ళ ఒత్తిడి చేయడం వల్లే విజయరెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్టు తన కంప్లైంట్లో చెప్పుకొచ్చారు భర్త సురేందర్ రెడ్డి. నా అత్త బామర్ది అతని భార్య ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారని, నా భార్య పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే 25 రోజులకే నన్ను బెదిరించారని, ఆస్తి కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సురేందర్ రెడ్డి. నేను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్లకు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని, నేను చనిపోతే నా ఆస్తులు నా తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు రాస్తానంటూ వివరించారు ఆయన. నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వాళ్ళు కాదని, ఆస్తి కోసం వాళ్ళ కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేశారని, వాళ్ళు చనిపోయిన 25 రోజులకే నన్ను కూడా ఆస్తి కోసం బెదిరించినట్లు తన కంప్లైంట్లో చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి. నా అత్త అయిన విజయరెడ్డి తల్లి, నా బామర్ది, అతని భార్య నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ మేడిపల్లి పోలీసులకు రిటర్న్ కంప్లైంట్ రాసిచ్చారు విజయరెడ్డి భర్త సురేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని ఉందని విజయరెడ్డి భర్త మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. విజయరెడ్డి భర్త గతంలో దుబాయ్లో ఉద్యోగం చేశాడు. విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి జనవరి 31వ తేదీన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. చల్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. బోడుపల్లిలోని చెంగిచెల్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్న పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి, ఆమె కూతురు చైతన్య రెడ్డి, కొడుకు విశాల్ రెడ్డి జనవరి 31వ తేదీన రాత్రి తన కారులో చల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్లారు. అనంతరం సనత్ నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైల్కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని గుర్తించిన లోకో పైలట్ RPF GRP సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం వారి డెడ్ బాడీస్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు లభించకపోవడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు. విజయ హైటెక్ సిటీలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేశారు. వీరిద్దరు పిల్లలు పటాన్ చెరువులోని ఒక కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. పిల్లల్ని విజయ జనవరి 30వ తేదీన రాత్రి ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత చెల్లపల్లి స్టేషన్కి తమ సొంత కారులో వచ్చినట్టు CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది.